ఏపీలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైందా? సీఎం చంద్రబాబు మాటలకు అర్థాలవేనా? పనిచేయని మంత్రులకు ఉద్వాసన పలుకుతారా? అమాత్యులపై చంద్రబాబు ఆగ్రహానికి కేబినెట్ విస్తరణకు సంబంధం ఉందా? కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగితే ఇప్పుడున్న వాళ్లలో ఎవరిపై వేటు పడుతుంది? కొత్తగా మంత్రివర్గంలోకి ఎవరొస్తారు? ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ జరుగుతోంది. పనితీరు సరిగ్గా లేని మంత్రులకు ఏపీ సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారట. కేబినెట్ సమావేశంలో మినిస్టర్లను తీవ్రంగా మందలించారట. పదే పదే చెప్తున్నా అయినా మీ తీరు మారడం లేదు, దూకుడుగా పనిచేయరు, శాఖలపై అవగాహన పెంచుకోరు, విపక్షంపై స్ట్రాంగ్ వాయిస్ వినిపించరు, ఇలా అయితే మీ ఇష్టమంటూ మంత్రుల తీరుపై సీరియస్ అయ్యారట సీఎం చంద్రబాబు. మహిళా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై వైసీపీ నేత ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై చాలామంది వెంటనే గట్టిగా స్పందించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారట. అన్ని విషయాల్లో మంత్రులు సకాలంలో స్పందించాలని ఆదేశించారట. సరిగా స్పందించకపోతే మీ స్థానంలో కొత్త వాళ్ళు వస్తారంటూ మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట చంద్రబాబు. మంత్రులు ఇంకా పూర్తి స్థాయిలో పనిచేయటం లేదని ముఖం మీదే చెప్పేశారట. 50% మంది మంత్రులు చాలా విషయాల్లో వెనకబడ్డారని చెప్పారట. మంచి పనుల్ని ప్రజలకు చెప్పలేరా, సందర్భానుసారంగా వెంటనే స్పందించలేరా అంటూ చొరకలంటించారట. పనితీరు మెరుగుపరుచుకోకపోతే వేటు తప్పదనే మెసేజ్ ఇచ్చారట చంద్రబాబు. దీంతో కేబినెట్ విస్తరణపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఖాళీగా ఉన్న ఒక్క బెర్తును భర్తీ చేయడంతో పాటు ఇప్పటికే కేబినెట్లో ఉన్న కొందరికి ఉద్వాసన పలుకుతారన్న టాక్ వినిపిస్తోంది. చంద్రబాబు మాటలతో పనితీరు కనబర్చిన మంత్రుల్ని తొలగించి కొత్తవారిని తీసుకురావడానికి సిద్ధమవుతున్నారనే ప్రచారం బలపడుతోంది. సీఎం అంచనాలకు తగ్గట్లుగా పనిచేయని మంత్రులు భయాందోళనలకు లోనవుతున్నారట. ఎవరు పదవి కోల్పోతారో అర్థం కాక అయోమయంలో ఉన్నారట. కనీసం 6 మంత్రులు పదవిచ్యుతులయ్యే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. వీరిలో ఒకరు ఉత్తరాంధ్రకు చెందిన మంత్రి ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన స్థానానికి ముప్పు పొంచి ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. రాయలసీమకు చెందిన మరో మంత్రిపై కూడా వేటు పడనున్నట్లు తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రకారం ఆయన తప్పించాలని చంద్రబాబు చూస్తున్నారట. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలతో ఆ నేత సంబంధాలు కొనసాగిస్తున్నారని ఇంటెలిజెన్స్ రిపోర్టులో వెల్లడైందట. ఇక వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఓ మంత్రిపై పార్టీ శ్రేణుల నుండి తీవ్ర ఆరోపణలు వచ్చాయి. టీడీపీ కార్యకర్తల్ని ఆయన నిర్లక్ష్యం చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తమవుతోంది. గోదావరి ప్రాంతానికి చెందిన మరో మంత్రి పదవిలోకి వచ్చిన మొదటి దశ నుండే విమర్శలకు గురవుతున్నారు. వీరిని తొలగించాలని చంద్రబాబు భావిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏపీ కేబినెట్ నుంచి అవుట్ అయ్యేది ఎవరు, ఇన్ అయ్యేది ఎవరనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. చంద్రబాబు మంత్రివర్గంలో 24 మంది మంత్రులు ఉన్నారు. ఇంకో అమాత్య పదవి ఖాళీగా ఉంది. 24 మంది మంత్రుల్లో 18 మంది వరకు ఫస్ట్ టైం మినిస్టర్స్. ఇందులో చాలా మంది పనితీరుపై సీఎం చంద్రబాబు గతంలోనూ అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో విస్తరణ పక్కా అనే చర్చ జరుగుతోంది. ఖాళీగా ఉన్న ఓ బెర్తును నాగబాబుకి ఇస్తామని ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రకటించారు. కానీ ఆయనని ఇంకా కేబినెట్లోకి తీసుకోలేదు. ఇక బీజేపీ కూడా మరో మంత్రి పదవిని కోరుతోందట. తమకు కేబినెట్లో ఒకే బెర్త్ ఇచ్చారని రెండో పదవి కావాలంటున్నారట కమలనాథులు. 6 మంత్రులను తొలగిస్తే సామాజిక ప్రాంతీయ సమతుల్యతను దృష్టిలో ఉంచుకుని మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేయాల్సి ఉంటుంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు మరింత ప్రాధాన్యం కల్పించే యోచనలో చంద్రబాబు ఉన్నారట. కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును, అలాగే బీజేపీ నేతను కూడా మంత్రివర్గంలోకి తీసుకొచ్చే యోచనలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. కాపు సామాజిక వర్గానికి విస్తరణలో పెద్దపీట వేస్తారని కూడా చెప్పుకుంటున్నారు. నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా జనసేన బలపడుతుంది అనేది ఓ పాయింట్. బీజేపీకి రెండో మంత్రి పదవి ఇస్తే కేంద్రంతో బంధాలు మెరుగవుతాయన్నది మరో అంచనా. పనితీరు ఆధారంగా పదవులు కల్పించడం, సామాజిక ప్రాంతీయ న్యాయం, కూటమి పార్టీలకు గౌరవం ఇవ్వడం, ఇవన్నీ సీఎం లక్ష్యాలని తెలుగు తమ్ముళ్లు చెప్తున్నారు. మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ద్వారా పార్టీకి, ప్రభుత్వానికి నూతనోత్తేజాన్ని, మరింత ఆత్మవిశ్వాసాన్ని కలిగించాలని చంద్రబాబు చూస్తున్నారట. మొత్తానికి ఏపీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఖాయంగా కనిపిస్తోంది. మరి ఏపీ మంత్రివర్గంలో చోటు కోల్పోయేది ఎవరు, కొత్తగా చోటు దక్కించుకునేదెవరు తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.